ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? దయచేసి వీరవల్లి సురేష్ గారు, అలాగే ఉండి సభ్యులు పనిచేస్తున్న మన బషీరాబాబు గారు, మీకు ఎంత డబ్బు ఇచ్చారు? మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? మీ వెనకాల ఎవరి ప్రోత్సాహం ఉంది? ఎవరు ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు? అదే ఒంటి గంటకి ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయించారు? డాక్యుమెంట్ ఎందుకు పెండుకు పెట్టారు? ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కనుక ఆపకపోతే నా కుటుంబం, నేను రోడ్డు మూలైపోతాం, కూలి పని చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. బతికే పరిస్థితి ఉండదు. చావుటే గతి మా కుటుంబానికి. అంత అన్యాయంగా అక్రమంగా ఏ విధమైన డాక్యుమెంట్ లేకుండా, కనీసం పన్ను రసీదు లేకుండా, కనీసం ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ఈ జోగి రమేష్ అనుచరులకి రాసేయడం జరుగుతుంది. వైసీపీ నాయకులకి, ఈ మండల చైర్మన్ మోషన్ రాజు కానీ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్ రెడ్డి అని ల్యాండ్ గ్రాబర్, ఎందుకు ఎలా రాస్తారు? మీరు ఎంత తీసుకున్నారు వీళ్ళ దగ్గర? మీరు ఒకటేదో వాస్తవం ఉండే, నేను జనసేన పార్టీ నాకు న్యాయం జరుగుద్ది, నా కుటుంబానికి న్యాయం జరుగుద్ది అని చెప్పి ఇక్కడ ధర్నా చేస్తున్నాను. దీని వెనకాల ఐజీ గారు ఉన్నారా, అంబేద్కర్ గారు ఉన్నారా, లేదా ఎవరున్నారు అనేది అతి త్వరలో బయటకు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే, స్కానింగ్ అయిన వెంటనే 30 ఎకరం భూమి అడంగల్లో మారిపోతాయండి. నా పేరు అడంగల్లో పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. స్కాన్ అయినా తెల్లారి 10 నిమిషాలకి అడంగల్లో మారిపోద్ది, 1B మారిపోద్ది. నేను కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. జీవితాంతం మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని కోల్పోయే పరిస్థితి వచ్చిందండి. ఏం చేయని అర్థం కాని పరిస్థితిలో నేను జనసేన పార్టీ వచ్చి నాకు న్యాయం జరుగుతుంది. నేను ఎక్కడే శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ఆయన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం నేను నా కుటుంబంతో ఇదే పార్టీ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకుంటాను. దీనికి ప్రధాన కారణం కారకులైన అందరూ కూడా ప్రధాన ముద్దాయిలుగా అవుతారు. ఐజీ గారు, అంబేద్కర్ గారు, ఇప్పుడైనా సరే మనసు మార్చుకోండి. ఓ పక్క వైసీపీ నాయకులపై, భూ కబ్జాదారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంటే మీరు ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? మీరు చేయమంటేనే ఇటువంటి కరప్షన్ 30 ఎకరం భూమి అంత తేలిగ్గా ఈ ఉండి సభ్యులు జరగవు. కనీసం మీరు చేయించే డాక్యుమెంట్లో కనీసం పాస్బుక్ ఉందా? అరంగల్ వాళ్ళ పేరున్నాయా? 1B వాళ్ళ పేరు ఉందా? ఒకసారి చూడండి. అన్నీ మా పేర్లు ఉన్నాయి. ఏ విధంగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. నా కుటుంబంతో నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకబాటు ఉన్నాం. దయచేసి నాకు న్యాయం చేస్తారని నేను జనసేన కూటమి ప్రభుత్వం నేను ప్రాధాన్యత అడుగుతున్నాను.